నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. ఈ మధ్య కాలంలో కంటి సమస్యలు అసలు ఒక పెద్ద భయంకరమైన సమస్య ఇది. ప్రతి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సైట్ అనేది ఇప్పుడు అందరికంటే ఇప్పుడు ఒక చిన్న రీసెర్చ్ చేసాం మేము. ఒక స్కూల్స్‌కెళ్ళాము. స్కూల్స్‌కెళ్ళినప్పుడు ఏమైందంటే మనము ఒక ఆల్మోస్ట్ ఒక ప్రతి మాక్సిమం అది విలేజెస్‌లో కానియండి, నార్మల్ స్కూల్స్‌లో గాని వెళ్ళాము. వెళ్తే ఒక సర్వే చేసినప్పుడు ఒక స్కూల్‌లో అట్‌లీస్ట్ ఒక 10 మంది గూడా లేరండి. ఒక క్లాస్‌లో ఒక 10 మంది, 15 మంది గూడా లేరు. అంటే వెతికితే స్పెట్స్ లేని వాళ్ళు. స్పెట్స్ ఉన్న వాళ్ళు ఎక్కువున్నారు. ఈ పిల్లల్లో ఎందుకంటే ఇది ఆశ్చర్యకరం అందరికీ తెలిసిన విషయమే. పెద్దవాళ్ళలో ఎక్కడో చూసేవాళ్ళం కంటెద్దాలు పెట్టుకొని తిరిగేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో కంటెద్దాలు లేని పెద్దవాళ్ళు లేరు. కంటెద్దాలు లేని చిన్న పిల్లలు గూడా లేరు. అలా అయిపోయింది లైఫ్ స్టైల్. ఎందుకంటే మొబైల్ యూజింగ్ ఎక్కువండి. రేడియేషన్స్ ఎక్కువ, మొబైల్స్, ల్యాప్‌టాప్స్ ఎక్కువ. అది గూడా మొబైల్స్ దూరంగా పెట్టి చూస్తామా? లేదు. నిద్రపోతున్నప్పుడు, రెస్ట్ తీసుకోవడానికి బెడ్ ఎక్కినప్పుడు పడుకోవాలి గానీ, మొబైల్ దగ్గరగా పెట్టుకొని గంటలు గంటల తరబడి చూస్తూ ఉంటారు. సో, ఖచ్చితంగా స్పెట్స్ రావాల్సొస్తది. అండ్ ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యి కొంతమందికి బ్లర్ కనపడ్డము, కళ్ళు మసగ్గా కనపడ్డం, కళ్ళలో నుంచి వాటర్ రావడము, సెన్సిటివ్ పార్ట్ అండి కళ్ళు. మనం రెగ్యులర్‌గా నేను చెప్తున్నాను ఎక్కువగా మొబైల్ యూసేజ్ ఉంటే మాత్రం దయచేసి పిల్లలు స్పెషల్లీ చిన్న పిల్లలండి అన్నం పెడుతుంటాం కదా ఫస్ట్ అన్నం పెట్టే పిల్లలు కూడా మొబైల్ ఎదురుగా ఉంటుంది, టీవీ ఎదురుగా ఉంటుంది. మొబైల్ పక్కకు పోతే స్విచ్ ఆఫ్ అయినా ఏదైనా అయితే ఎదురుగా టీవీ ఉంటుంది. అలా 2 ఆప్షన్స్ పెట్టుకొని మరీ అన్నం పెడుతున్నాం పిల్లలకి. మీకు కూడా తెలిసిన విషయమే. సో, ఖచ్చితంగా ఇవి అలవాట్లు మానుకుంటే చాలా మంచిది. లేదు అదే అలవాట్లు చేసుకుంటే ఖచ్చితంగా కంటి సమస్యలతో ఇబ్బంది పడతాం. సో, కాబట్టి కంటి సమస్యలతో ఇబ్బంది పడకుండా ఉండాలంటే మొబైల్స్‌కి ఎక్కువగా స్క్రీనింగ్‌కి దూరంగా ఉండాలి. తొందరగా పడుకోవాలి. అండ్ ఫుడ్ విషయానికొస్తే పొనగంటి కూర అల్టిమేట్ రిజల్ట్ అండి. పొనగంటి కూరని పోయిన కంటి కూర అని కూడా అంటారు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఇంట్లో అడగండి. పొనగంటి కూరని ఏమని పిలిచేవాళ్ళు పాతకాలంలో అంటే పోయిన కంటి కూర అనేవాళ్ళు. ఆ పొనగంటి కూరని ప్రతిరోజు ఈ పెద్దవాళ్ళు గానీ, చిన్నవాళ్ళు గానీ పొనగంటి కూర కొద్దిగా ఆమ్లా ముక్క, చిన్న అల్లం ముక్క, పుదీనాకులు 10 ఆకులు, ఒక గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేసి ప్రతిరోజు జ్యూస్ తాగండి. ఎంత అద్భుతమైన రిజల్ట్స్ అంటే మీకు పొనగంటి కూరని పప్పులో వాడొచ్చు, రసంలాగా చేసుకోవచ్చు. లేదంటే పొనగంటి కూరని మంచిగా మిక్సీ పట్టేసి చపాతీ పిండిలో కలిపేసుకొని చపాతీ చేసుకోవచ్చు. రకరకాలుగా. సో, పిల్లలు జ్యూస్ తాగలేకపోతున్నారంటే మంచిగా దాన్ని పొనగంటి కూరని మంచిగా రైస్ వండుతున్నప్పుడు పొనగంటి కూర ఇంతేసేసుకొని రైస్ మనం నీళ్లు వేసినప్పుడు ఉడుకుతుంటాయి కదా! ఉడుకుతున్నప్పుడు మన రైస్‌నేసేసుకొని మంచిగా పొనగంటి కూర మనం దేన్ని మిక్సీ పట్టేసి జ్యూసులు కూడా చేయాల్సిన అవసరం లే. మంచిగా వాటర్ ఉడుకుతున్నప్పుడు ఆకుకూరేసేసి దాంట్లో రైసేసి కొద్దిగా పించ్ ఆఫ్ కొద్దిగా ఘీ ఏసేసి మూత పెట్టేస్తే రైస్ మంచిగవుతది. అలా అయినా తింటారు పిల్లలు. సో, పిల్లలకి తినిపించడానికి లేదు పిల్లలు ఇలా చేసినా తినట్లేదంటే తింటారండి. మనం చెప్పే విధానాన్ని బట్టి తింటారు. మా ఇళ్ళలో మేమందరికీ పిల్లలకి నేను వచ్చే ప్రతి డైట్ చార్ట్ ఇచ్చేస్తున్నప్పుడు పొనగంటి కూరని ఇలా పెట్టండి. మీకు వితిన్ స్పాన్ ఆఫ్ 1, 2 మంత్స్‌లో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్తుంటా. మునగాకు పెట్టండి. మునక్కాయ లోపల గుజ్జు ఉంటాయి కదా! ఆ గుజ్జును కూడా మంచిగా తీసి ఉడకబెట్టి దాన్ని చపాతీ పిండిలో కలిపేసి చపాతీ చేసి పెట్టండి పిల్లలకి. అద్భుతమైన రిజల్ట్స్ అండి. పొనగంటి కూర మాత్రం 100% రిజల్ట్స్ వస్తాయి. సో, ఇప్పుడు నేను చెప్పినట్టు పొనగంటి కూరలో కొత్తిమీర లేదంటే పుదీనా లేదంటే చిన్న ఆమ్లా ముక్క కంపల్సరీ చిన్న అల్లం ముక్క ఏసుకొని జ్యూస్ చేసి పెద్దవాళ్ళు తాగండి. చిన్నవాళ్ళు ఏం చేస్తారు అదే జ్యూస్‌లో బాగా పిండేసి పిప్పిని ఆ జ్యూస్‌ని చపాతీ పిండిలో కలిపేసి చపాతీ చేయండి. గ్రీన్ చపాతీ వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. లేదు అనుకోండి ఇంకో 4, 5 ఆప్షన్స్ ఇస్తా. పొనగంటి కూరని తెప్పించి ఎండబెట్టేసి పౌడర్ చేసేసుకోండి. ఆ పౌడర్‌ని ప్రతి కూరలో జల్లేసేయండి. ఎంత అద్భుతమైన రిజల్ట్ అండి. మునగాకు తీసుకోండి. మునగాకుని కూడా పౌడర్ చేసుకొని, పొనగంటి కూరని కూడా పౌడర్ చేసుకొని, ఉప్పు, పసుపు, కారం ఎలా వాడతాం మనం కూరలో ఎలా ఏస్తాం అలాగే ఈ పౌడర్‌ని కూడా వేసుకోండి మంచిగా. పచ్చి ఆకుకూర దొరికితే ఇంకా మంచిది. ఈ కాలంలో దొరకట్లేదు కాబట్టి దాన్ని పౌడర్ ఫామ్‌లో మనమే ఫ్రెష్ చేసుకొని పెట్టుకుంటే బయట కొనకుండా ఫ్యాన్ కింద ఆరేస్తే 2, 3 రోజుల్లో ఆరిపోతది. ఎండబెట్టి పౌడర్ చేసుకోండి. అద్భుతమైన రిజల్ట్స్ అండి. అండ్ ప్రతిరోజు కొద్ది క్యారెట్, బీట్రూట్, యాపిల్ చిన్న ఆమ్లా ముక్కేసుకొని జ్యూస్ చేసుకోండి. మీకు మనం చెప్తున్నప్పుడు ఎంత వినసొంపుగా ఉంటది వినడానికి. చేస్తేనే అంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మేము గూడా ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాం. వేల మంది పేషెంట్స్ పిల్లల్ని తీసుకొస్తారు. పెద్దవాళ్ళొస్తారు మా దగ్గరికి. వాళ్ళలో ఖచ్చితంగా మనం ఈ డైట్‌లో మాత్రం స్పెషల్లీ క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ రెగ్యులర్‌గా పెట్టి పొనగంటిని కూరని ఈ రకంగా రసంలాగా గానీ, పప్పుల్లాగా గానీ, పౌడర్ ఫామ్‌లో చేసి కూరల్లోకి గానీ యేసుకొని వాడమంటాం. పంకిన్ సీడ్ కూడా అద్భుతమైన రిజల్ట్స్. సో, ఇలా ఇవన్నీ వాడుకుంటూ మనం పొద్దున్న లేచిన వెంటనే ఐబాల్ రొటేషన్స్ మనం కంటి సమస్య వచ్చిందంటేనే ఆ కంటి సరౌండింగ్‌లో ఉన్న మజిల్ వీక్‌గా ఉంది అని దాని అర్థం. సో, కాబట్టి మనం ఐబాల్ మూవ్‌మెంట్స్‌లో అప్, డౌన్, సైడ్స్, రొటేషన్స్ క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ అది కూడా పొద్దున్నే టెర్రస్ పైన మిద్ద మీదకెక్కి మనం సన్‌కి ఇలాగా మనం ఎక్స్‌పోజ్ అవ్వాల్సిన అవసరం జస్ట్ అలా కూర్చొని మంచిగా ఎండ పడుతున్నప్పుడు మంచిగా ఐ రొటేషన్స్ చేయండి. సూర్య భగవానుడు బెస్ట్
బెస్ట్ డాక్టర్ అండి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి. మనం మంచిగా పొద్దున్నే ఎండకు అలా కూర్చొని యోగా చేసుకొని ఐ రొటేషన్స్ ఐబాల్ మూమెంట్స్ చేసుకొని ఇలా రబ్ చేసి మంచిగా కళ్ళకి ఇలా పెట్టి ఇలా మంచిగా మసాజ్ చేసుకొని ఎంత బాగా మీకు ఎన్నో రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రిజల్ట్స్ ఈజీగా మనకు దొరికిపోతాయి, మీకు కనపడిపోతాయి ఈజీగా. అలా పొద్దున్నే లేచిన వెంటనే ఐబాల్ రొటేషన్స్ చేసుకోవడము, త్రాటక క్రియ, ఇది ఒక అద్భుతమైన ప్రాసెస్. మీరు ఒకసారి సెర్చ్ చేయండి. నేను కూడా రీసెంట్గా చాలా వీడియోస్లో త్రాటక క్రియ చేయించాను కూడా. మనం నార్మల్గా బెడ్ మీద కూర్చొని జస్ట్ ఒక 1-2 ఫీట్ డిస్టెన్స్లో కూర్చొని ఒక టేబుల్ వేసుకొని ఒక క్యాండిల్, వైట్ కలర్ క్యాండిల్ తీసుకొని ఆ క్యాండిల్ని ఇలా పెట్టి వెలిగించండి. వెలిగించినప్పుడు ఆ క్యాండిల్ మనం ఆ వెలుతురిని చూస్తున్నాం అనుకోండి, కళ్ళార్పకుండా 30 సెకండ్స్ అలా కళ్ళార్పకుండా 30 సెకండ్స్ అలా చూస్తుంటే కళ్ళలో నుంచి వాటర్ వస్తాయి మంచిగా. అలా ఒక 10 మినిట్స్ చేయండి. ఖచ్చితంగా మనం 30 ఆర్ 40 సెకండ్స్, మ్యాక్సిమం 50 సెకండ్స్ కూడా ఉండగలుగుతారు. అలా కళ్ళార్పకుండా చూస్తూ అలా ఉండి కళ్ళలో నుంచి వాటర్ వచ్చినప్పుడు కళ్ళు మూసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ తదేకంగా చూడడం. అలా ఒక 10 మినిట్స్ చేయండి. రాత్రి పడుకునే ముందు నిద్ర చూడండి ఎంత బ్రహ్మాండమైన నిద్ర పడుతుందో. గొరక ఉండదు. ఎందుకంటే నిద్ర మంచిగా డీప్ స్లీప్లోకి వెళ్తున్నా కాబట్టి గొరక సమస్య పోతుంది. సో మంచిగా జ్యూసెస్ తాగండి. అంటే కట్టి సమస్య అద్భుతంగా మనకి తొందరగా బ్లర్నెస్ కానీ విజన్లో ప్రాబ్లం కానీ ఏదైనా పోవాలంటే ఖచ్చితంగా మీకు బెనిఫిట్ రావాలంటే త్రాటక క్రియ చేసుకోవాలి. అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి ఖచ్చితంగా. మీకు నేను చెప్పడం కాదు, మీరు ప్రాక్టికల్గా చేసి నేను చెప్పిన ఆకుకూరలు, వెజిటబుల్స్, జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటే మాత్రం వితిన్ స్పాన్ ఆఫ్ 1 వీక్లో మీకు బ్లర్నెస్ పోతుంది. నెక్స్ట్ వీక్లో విజన్ బాగా కనపడుతుంది. 3rd వీక్లో మీకు అద్భుతమైన జ్యూసెస్ తాగుతున్నారు కాబట్టి స్కిన్ కూడా మంచి గ్లో వస్తుంది, హెయిర్ గ్లో వస్తుంది, స్ట్రెస్ తగ్గుతుంది, ప్రాపర్ స్లీప్ పడుతుంది. సో కంటి సమస్య రావడం వల్ల ఓవరాల్ బాడీని డీటాక్స్ చేసినట్టు అవుతుంది. అలా చేసుకోండి, ఖచ్చితంగా మంచి బెనిఫిట్స్ పొందుతారు. చేసి ఆ రిజల్ట్స్ మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, చేస్తారని నమ్ముతున్నాను. నమస్కారం.